పూర్తి మద్దతు సహకారం చంద్రమోహన్ రెడ్డి గారికి ఉంటుంది. మేమంతా కూడా చంద్రమోహన్ రెడ్డి గారి వెనకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు మెడలు వంచి ఆ జీవో రద్దు చేసేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పట్టించుకునే వాళ్ళు లేరు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు మహిళలను ఆదుకుంటున్నామంటున్నారు, లక్షాధికారులను చేస్తానంటున్నాడు, మైనారిటీలను ఆదుకుంటున్నామంటున్నారు. పత్రికలకే పరిమితం అయిపోతా ఉన్నాయి. గ్రామ స్థాయికి వచ్చి చూస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు కింద స్థాయిలో పేద ప్రజలకు అందట్లేదు. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేశారు దానికి, జాతీయ ఉపాధి హామీ పథకం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఒక కల్ప వృక్షం లాగా తయారైంది జాతీయ ఉపాధి హామీ పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూలి పనులు లేక, జీవనాధారం లేక పూట గడవకపోతే వాళ్ళని ఆదుకోవాలని పెట్టినటువంటి ఆ స్కీమ్ అది. ఎస్సీ, ఎస్టీ, బీసీల పేరుతో వాళ్ళు కూలికి వచ్చినట్లుగా లక్షల రూపాయలు డ్రా చేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జోబిల్లో వేసేసుకున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నాను, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, కాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో జరిగిన అవకతవకల మీద, అక్రమాల మీద, అన్యాయాల మీద విచారణ జరిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అధికారులను ప్రజా న్యాయస్థానంలో నిలబెడతామని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టాం. ప్రజల డబ్బు దోచుకు తినేశారు, రాష్ట్రాన్ని దోచుకు తినేశారు. అటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ జరిపించి మీ ముందు నిలబెడతామని చెప్పి కూడా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయింది, అక్రమాలు ఎక్కువైపోయినాయి, మహిళల మీద యాసిడ్ దాడులు ఎక్కువైపోయినాయి, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. పరిశ్రమలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సజ్జల పేరుతో పేదల భూములు బలవంతంగా లాక్కొని కోటేశ్వర్లకు అప్పగిస్తున్నాడు. పరిశ్రమలు ఎక్కడా పెట్టట్లేదు. ఉదాహరణకు మేనకూరులో సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే వచ్చి శంకుస్థాపన చేశారు. ఈ రోజుటికి ఆ పరిశ్రమ మొదలు పెట్టలేదు. 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులుగానే ఉన్నారు. ఎక్కడా పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా కూడా ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు స్థాపిస్తాం అని ఎక్కడ పడితే అక్కడ పేదల భూములంతా లాక్కుంటున్నారు బలవంతంగా. కోటేశ్వర్లకు అప్పగిస్తున్నాడు. పరిశ్రమలు పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి, మేము అభినందిస్తాం. అంతే తప్ప ఆ 2 పేర్లు చెప్పుకొని పేదల జోలికి వస్తే మాత్రం కబడ్దారని రాజశేఖర రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. నీ బ్రతుకులు 3 నెలలు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని, అన్ని వర్గాల వారిని ఆదుకుంటారని చెప్పి మీకు పట్టం కడితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అస్తవ్యస్తంగా పరిపాలన చేసి దోపిడీ చేసేస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్ళండి, గ్రామాల్లో పర్యటించండి, అన్ని కాలనీల్లో పర్యటించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మీతో మేము ఉన్నాం. సాక్ష్యాధారాలతో సహా మీకు మేము ఇస్తామని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు గ్రామ సేవకులు
దాదాపు 46 రోజుల నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. డిఏ పెంచమని అడిగారు, జీతం పెంచమని అడిగారు. గ్రామ సేవకులు అంటే గ్రామాల్లో వెట్టి చాకిరీ చేస్తారు. 46 రోజులు అక్కడ కూర్చుని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కూర్చుని నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టయినా కూడా లేదు. అదే కోటేశ్వర్లో ఒక కాంట్రాక్ట్ కావాలంటే పర్సంటేజ్లు తీసుకొని ఇచ్చేస్తారు, ఒక ఇండస్ట్రీ కావాలంటే లైసెన్సులు ఇచ్చేస్తారు. నేను ఒక్కటే రాజశేఖర రెడ్డికి మనవి చేస్తా ఉన్నా, ఆ గ్రామ సేవకుల పసిబిడ్డలు మాస్టర్ నీకు కొడుతుంది, నీ కుర్చీ ఖాళీ అయిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉందని చెప్పి నేను రాజశేఖర రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా గ్రామ సేవకులు సమస్యలు తీర్చండి. ఒక ప్రక్క అంగన్వాడీ వర్కర్స్ రోడ్ల మీద ఉన్నారు, గ్రామ సేవకులు రోడ్ల మీద ఉన్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ సమస్య వచ్చినా మీ వెంట ఉంటాను. మీ మనసులో నా మీద ఎప్పుడైనా కష్టం కలిగితే ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావంటే నేను సరిదిద్దుకునేదానికి సిద్ధంగా ఉన్నాను. మీ మనసులో బాధ పెట్టుకుని నాకు దూరం కావద్దు. మీ మధ్య తిరుగుతుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా మనందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. అంతే తప్ప నేనుగా బలవంతంగా ఎవరినో బయట వ్యక్తులను తీసుకొచ్చి మీ మీద నేను రుద్దను. గ్రామాల్లో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, మీరే సమిష్టిగా విభేదాలు ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టి మీరందరూ కష్టపడి పనిచేయండి. మీరు నాకు సహాయం చేయండి, నేను మీకు రుణపడి ఉంటాను. నా మిత్రులుగా, నా కుటుంబ సభ్యులుగా నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తూ ఘన స్వాగతం పలికారు ఆదిశేషారెడ్డి గారు, ప్రభాకర్ నాయుడు గారు, రంగారావు గారు, రవి గారు, రామచంద్రయ్య గారు, ఆశేషయ్య గారు, వెంకటరెడ్డి గారు, రామచంద్రయ్య గారు, తిరుపతి గారు, కైలాసం కృష్ణారెడ్డి గారు, పాములూరుపాలెం చంద్ర గారు, బాబు గారు, ఇబ్రహీం గారు, వెంకయ్య గారు, బాబు గారు, అందరికీ చేతులెత్తి పేరు పేరున మిగతా నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సెలవు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. కార్యక్రమం ఏంటంటే టిఫిన్ ఏర్పాటు చేశాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను.